హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఎవాల్ అనే ఒక క్రేజీ అని చెప్పాలా, క్రిస్పీ అని చెప్పాలా, ఏదో ఒక మంచి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే కాన్సెప్ట్తో మన ముందుకు రానున్నారు. సో ఆ మూవీ డైరెక్టర్ మన ముందున్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ సినిమా గురించి విశేషాలు. సో హాయ్ సార్. హలో హాయ్. ఎలా ఉన్నారు? ఓకే. యా, మీ యాటిట్యూడ్ కొంచెం అంటే ఐ ఫీల్ లైక్ యువర్ యాటిట్యూడ్ ఈస్ కంప్లీట్లీ ఒక కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది అంటారా, లేకపోతే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది అంటారా? ఐ డోంట్ నో, ఐఎమ్ వాట్ ఐఎమ్. అవర్ కాన్ఫిడెన్స్ అని లేదు, బట్ బికాస్ ఐ డోంట్ నో వాట్ యూ మీన్. బట్ మీకు ఐ రియలీ మేడ్ ఎ జెన్యున్ సినిమా అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ జనాల ముందు అది పెడుతున్నాను. నిజంగా సక్సెస్ గురించి ఆలోచించలేదు, జెన్యున్ చెప్తున్నాను. ఒక మంచి సినిమా చేద్దాం చేశా అంటే నా ఉద్దేశంలో మంచి సినిమా వాళ్ళకి నచ్చపోవచ్చు. బట్ యా, సో మేబీ నేను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని నిజంగా ఆలోచించట్లేదు కాబట్టి దాని నుంచి కాన్ఫిడెన్స్ అని మీకు అనిపిస్తుందేమో. యా, సో నాకున్న బేసిక్గా ఒక డౌట్ ఏంటంటే, మంచి చెడ్డాన్ని కాదు కానీ ఒక డౌట్ ఏంటంటే, ఈ తరం ఈ జనరేషన్లో ఐ థింక్ అంటే నేను చూసిన రియల్ లైఫ్లో దే హ్యావ్ కెప్ట్ అ నేమ్ కాల్డ్ జెన్జీ. ఏంటిది? జెడ్. ఓకే. ఇట్ రెప్లికేట్ జెడ్. సో ఆ ట్యాగ్ పెట్టుకొని దే హ్యావ్ మచ్ కనెక్టెడ్ టు FWB, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అండ్ దీస్ టైప్ ఆఫ్ సమ్ టాపిక్స్. ఆ టాపిక్స్ రేస్ చేసి దే హ్యావ్ విజువలైజింగ్ దీస్ రొమాన్స్ ఆర్ సెక్స్ యాజ్ జస్ట్ అ కామన్ థింగ్, అండ్ దే ఆర్ నార్మలైజింగ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ ఒకరి తర్వాత ఒకరికి. ఇఫ్ దీస్ మూవీ విల్ కనెక్ట్ టు దెమ్ ఆల్సో, అంటే వాళ్ళు ఏమన్నా రిలేటబుల్ అవుతారా లేకపోతే కనెక్ట్ అవుతారా? No, I don't like what you said because I clearly think sex without love is not good, not right. I don't believe it, and that's it. So love is most important. So sex is really not at all I'm concerned about. I'm talking about love. I'm very I love a boundaryless love to a person with no boundaries. I'm talking about love. I don't give value to any relation without love. No. యా, సో ఆర్టిస్ట్ అనేవాళ్ళు దే హ్యావ్ టు లిసన్ ద స్క్రిప్ట్స్. ఒకసారి స్క్రిప్ట్ విన్నాక దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆ టెంపో లేకపోతే ఆ జీల్ అనేది ఉంటుంది ఎవరికైనా. స్క్రిప్ట్ విన్న తర్వాత స్క్రిప్ట్ కోసం కూర్చుంటాము. స్క్రిప్ట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మనం కనిపిస్తున్నాము, మనం ఎస్టాబ్లిష్ అవుతున్నాం అని ఫీల్ అయితేనే ఒక దాంట్లోకి దిగుతారు. కాబట్టి ఇలా మధ్యలోంచి వెళ్ళిపోవడానికి కారణం, అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి వాళ్ళతో. సో పర్టికులర్గా వాళ్ళని స్టిక్ అని మీరు సినిమా అంతా కంప్లీట్ చేశారు కదా. సో వాట్స్ యువర్ కమెంట్ ఆన్ దిస్ స్టేట్మెంట్? అసలు ఒరిజినల్గా కమిట్ అయిన తర్వాత సినిమా పూర్తి వాళ్ళతోనే చేయాలి కదా, ఇంకో ఆప్షన్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దేర్ పర్ఫార్మెన్స్ వర్క్. నాకు వాళ్ళు చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్లోని స్టోరీకి వాళ్ళు చేసిన వర్క్ స్టోరీ పరంగా యాక్షన్ మూవీ టేకింగ్లోని వెరీ గుడ్ టాలెంటెడ్ పీపుల్ నేను చూస్ చేసుకున్నాను. బికాజ్ ఆఫ్ కోర్స్ ఆడిషన్స్ పెట్టి తీసుకున్నాను. కానీ సినిమా కాబట్టి ప్రతిసారి అందరూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేసిన విషయం మాట్లాడతారు. కానీ ఒక నాలాంటి పర్సన్ వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ సినిమా తీస్తే ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బేసికలీ లోకల్గా ఏ కనెక్షన్స్ లేకుండా, కనెక్షన్స్ అంటే ఏది లిటరల్గా పెద్ద పెద్ద కనెక్షన్స్ కాదు, నార్మల్గా కెమెరా ఎక్కడ హైర్ చేయాలి, లొకేషన్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఒక మంచి మేనేజర్ ఎక్కడ దొరుకుతాడు, అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేని ఒక వేరే కంట్రీ నుంచి వచ్చినట్టు ఉండదు. ఒక 10 సంవత్సరాల నుంచి ఇక దేశంలో ఉండకపోతే ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాంటి వాడు వస్తే ఎలాంటి ఒక కొత్త వాళ్ళు తీసుకుంటే వాడు ఎలా ఎక్స్పెక్ట్ అవుతాడు అన్నది నా మేజర్ ప్రాబ్లం. ఐ వాజ్ రియలీ అటువంటి కొంచెం నేను చేసుకున్న యాక్టర్స్ కూడా నాకు ఆ పర్టికులర్ గైడెన్స్లో నాకు ఓన్లీ సినిమా వర్క్ కింద చూశారు. వర్క్ అయితే వాళ్ళు చెప్పింది దే డిడ్ గుడ్ జాబ్. బట్ నాకు కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల నాకు చాలా రకాలుగా సపోర్టు, వాళ్ళ సినిమాకి వాళ్ళు కూడా ప్రాణం పెడతారు అనుకున్నాను. దాంట్లో నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ సపోర్ట్ అయితే నాకు వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. సో యా, దట్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకే, సో మీ పరంగా వాట్స్ యువర్ అంటే మీ పరంగా ఇంటిమసీ అనే వర్డ్కి డెఫినేషన్ ఏంటి అండ్ కమెంట్ ఏంటి? I already said basically any relation without love, I don't respect it. So intimacy అనేది లవ్లో ఒకసారి లవ్ ఉన్న తర్వాత ఇంటిమేట్ అవ్వచ్చు, కనీసం జస్ట్
దే క్యాన్ స్టే ది ఎంటైర్ లైఫ్ వితౌట్ టచింగ్ ఈచ్ అదర్, కనీసం ముట్టుకోకలేదు లేకపోతే వదలకుండా ఉండొచ్చు. అది అసలు పాయింట్ కాదు. లవ్, ఎనీ రిలేషన్ వితౌట్ లవ్, ఆ నిజం లవ్ అన్న పదానికి అర్థం తెలియాలి. ఒకరికొకరు ఏం కావాలో అది ఫ్రీడమ్ ఇచ్చుకోగలి, ఏం కావాలో అది చేయాలి. సో ఐ ఓన్లీ రెస్పెక్ట్ దట్. ఐ ఓన్లీ కన్సిడర్ రిలేషన్స్ విత్ లవ్ యాజ్ రిలేషన్స్. సో ఇంటిమేసీ అనేది అసలు నథింగ్, ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, కెన్ బి ఎనీథింగ్. లవ్లో ఏదైనా జరగచ్చు. సో సినిమాని అపోజ్ చేసే, సినిమాని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అపోజ్ చేసే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. మేబీ ఆ ట్రైలర్లో ఉన్న కంటెంట్ కానీ ఎవరి జనాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒకలాగే ఉండవు అందరివి. ఒకళ్ళు పాజిటివ్గా మాట్లాడతారు, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. అవి మనం చూస్తూనే వస్తున్నాం ఆల్రెడీ. అర్జున్ రెడ్డి కానీ ఇవి కానీ. సో ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్ మూవీ టు దట్, బట్ వాట్స్ యువర్ యాక్చువల్ ఇంటెన్షన్ టు బ్రింగ్ దిస్ ఫిలిం టు తెలుగు ఆడియన్స్? యాక్చువల్ ఇంటెన్షన్ లేదు, బికాజ్ మనం చెప్తున్నాం బట్ ఒక రివర్స్ స్క్రీన్ ప్లే వెరైటీ, ఒక ద వే వి బేసిక్ స్క్రీన్ ప్లేలో కూడా బేసిక్ రెగ్యులర్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఒక బేసిక్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఒక అన్యూజువల్, చాలా కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఎవరు పట్టించుకొని ఒక సెన్సిటివ్ రిలేషన్స్లో ఒక ప్రాబ్లం తీసుకొని ఒక అన్యూజువల్ ఎన్విరాన్మెంట్లో ఈ క్యారెక్టర్స్ని పెట్టి ఒక డార్క్ స్టోరీలో కలర్ఫుల్ వేలో చూపించడం ట్రై చేస్తాను. సో ఐ థింక్ ఇట్స్ చాలా యూనిక్ సినిమా. ఓకే, అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ప్యాషనేట్ డైరెక్టర్స్ దే హ్యావ్ సర్చింగ్ ఫర్ అప్కమింగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ రేంజ్కి వెళ్ళి వీ హ్యావ్ టు డూ ఇన్ అ కమర్షియల్ వే, వీ హ్యావ్ టు డూ ఇన్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వే, ఈ టైప్ ఆఫ్లో చెప్పి తీస్తున్నారు. అండ్ వాళ్ళు పెద్ద స్టార్ హీరోస్ కూడా వీళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ దే హ్యావ్ బికమింగ్ ఇన్ టు బిగ్ డైరెక్టర్స్. సో వై డింట్ యూ చూస్ దిస్ పాత్? చెప్పా కదా, నేను ఈ సినిమా మైండ్లో నేను అనుకున్నప్పుడు కొత్త వాళ్ళతో వెళ్తే నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ మైండ్లో ఒక స్టైల్ తీద్దాం అనుకున్నాను. అది కొత్త వాళ్ళతో అయితే చాలా ఈజీగా నా మాట ఇంటర్వ్యూ చేయొచ్చు అనుకున్నాను. అందుకని కనీసం అసలు ఎస్టాబ్లిష్ కోసం ఆలోచించలేదు, అప్రోచ్ అవ్వలేదు నేను. ఎందుకంటే ఒక స్టైల్ ఆఫ్ సినిమా ఫ్రీడమ్ ఉంటుంది, నాకు నచ్చినట్టు చేయడానికి అనుకుని చేశాను. అండ్ అందుకే నేను ఆలోచించలేదు. కానీ రెండో సినిమా ఐ థింక్ ఆ నెక్స్ట్ మూవీ ఐ వాంట్ టు డూ కొంచెం క్రియేటివ్ కాన్సెప్ట్, తేడా కాన్సెప్ట్ నా ఉద్దేశం. మీడియం ఎస్టాబ్లిష్ పీపుల్తో ఒక తేడా కాన్సెప్ట్ చేద్దాం అనేది ప్లాన్, అది ఫ్యూచర్లో. బట్ యా, ప్రీవియస్ టైం అసలు నా ఆలోచన కొత్తలతో చేద్దాం ఉండేది. ఓకే, ఎవాల్వ్ అనే టైటిల్ పెట్టారు కదా, వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ టైటిల్? ఇట్స్ బేసికలీ అలాంటి పదం ఇంగ్లీష్లో కూడా లేదు, తెలుగులో ఆబ్వియస్లీ లేదు. రివర్స్ చేస్తే లవ్ అని, లవ్ రివర్స్. ఇంగ్లీష్లో డిక్షనరీ కూడా ఇవాళ మీనింగ్ ఉండదు, బట్ లవ్ అనే పదాన్ని రివర్స్ చేస్తాం. ఎందుకంటే స్టోరీ రివర్స్ ఉంటుంది, స్టోరీ రివర్స్లో ఉంటుంది. మన పీపుల్కి లవ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ని మనం మార్చుతాం కాబట్టి టైటిల్ కూడా మార్చాం, రివర్స్ ఆఫ్ లవ్. ఓకే, సో మీరు ఈ సినిమా తీసిన తర్వాత డూ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి? ఈ సినిమాతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఏమైనా థాట్ ఉందా? ఇన్ఫాక్ట్ నోబడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఐ డోంట్ థింక్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశం అసలు. ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి. సో వి కాంట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కాదు, ఒక సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆడియన్స్ కూడా ఉంటారు కదా. అంటే అప్పుడే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ బికమ్ ఇన్ టు దట్ ఫీల్, హీరో క్యారెక్టరైజేషన్ వాళ్ళలో ఓన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక 2 to 3 hours వాళ్ళు అదే ఫీల్లో ఉంటారు, అదే చెరిస్మాటిక్ ఎక్స్పీరియన్స్లో ఉంటారు. సో డూ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ దట్ టైప్ ఆఫ్ ఆడియన్స్? 100%. మీరు ఏం చూసినా, ఒక పుస్తకం చదివినా అంతేందుకు, ఒక టీ తాగినా దాని ఎఫెక్ట్ మీకు ఒక 10 minutes ఉంటుంది. ఒక సినిమా చూసినా దాని ఎఫెక్ట్ 2 hours ఉంటుంది. ఏం చేసినా దాని ఎఫెక్ట్ ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి దాని ఎఫెక్ట్ ఉంటుంది. నచ్చకపోతే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది, నచ్చితే ఆ టైప్ ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేస్తుంది. సో యా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ పర్టికులర్ 2 hours 2.5 hours లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నచ్చపోవడం ఏదైనా చేస్తుంది. సో ఈ యొక్క బోల్డ్ సీన్స్ కానీ వాట్ యూ హ్యావ్ షోడ్, ఇట్స్ కంప్లీట్లీ డార్క్ అని కాదు, ఇట్స్ కంప్లీట్లీ డార్కెస్ట్ అని చెప్పొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ ఫీల్ వచ్చింది మాకు. ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్? అవుతుంది అనుకుంటున్నారా? నేను అసలు ఆలోచించలేదు కనీసం. ఒక మంచి ఈ రకమైన సినిమా చేద్దాం అనుకున్నాను. నేనే జనాలు వస్తారా రారా అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఓకే, నేను ఈ సినిమా అగైన్ రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక పర్సన్ ఈ సినిమా చూసి బాగుంది అంటే ఐల్ బి హ్యాపీ అన్న ఉద్దేశంతో తీసా, అదే యాటిట్యూడ్. కానీ వెన్ ఐ సెడ్ రామ్ గోపాల్ వర్మ నిజంగా ఆ పర్సన్ కాదు, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ హూ నోస్ సినిమా గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చి చూసి బాగుంది అంటే అది దట్స్ మై సక్సెస్. అదే నా యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ సినిమా తీసాను. సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా స్టార్టింగ్లో చాలా కమర్షియల్ ఫిలిమ్స్ తీసే కదా,
ఒక రియాలిటీ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు తీస్తున్నారు. అంటే నార్మల్గా ఆయన ఇంటెన్షన్లో ఉన్న ఫిలిమ్స్ అన్ని తీస్తున్నారు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు గారు ఆయన అలా సినిమాలు లేరు కదా. తీయట్లేదు. ఇప్పుడు ఆయన సినిమాల్లో పేరు పడుతుంది అంతే. కానీ ఆయన నిజంగా తీసిన సినిమాలు అందరికీ తెలుసు, అర్థమైపోతుంది చూడగానే. అదే ఆయన తీసారా, అదే ఆయన అంటున్నా. పేరు వేసారా. నేను చెప్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమా కోసం మాట్లాడాం కదా. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక ఫిలిం మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్కి ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం ఆయన పేరు వాడాను. నేను అతనని కాదు, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంటలెక్చువల్ ఫిలిం ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఎగ్జాంపుల్గా ఆయన పేరు వాడాను అంతే. సో మీరేమన్నా రామ్ గోపాల్ వర్మ గారిని రెప్లికేట్ చేయాలని ఉద్దేశం ఉందా? అది సినిమా పరంగా కాదు, క్యారెక్టర్ వైజ్ కూడా. అసలు రిప్లికేట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడన్నా యూ షుడ్ డూ సంథింగ్ యువర్ స్టైల్. అండ్ ఐ డోంట్ థింక్ నేను ఎవరిని రిప్లికేట్ చేయడానికి ఇప్పుడైతే ట్రై చేయలేదు ఈ రోజు వరకు. అండ్ ఐ వోంట్ డూ దాట్. అసలు చేసిన ఉపయోగం ఉండదు. ఒక 6 నెలల తర్వాత ఫెయిల్ అయితే అప్పుడు మనం ఏం చేయాలనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు చేయను. ఓకే. సో డ్రగ్స్ చూపించారు, మందు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉండేవే. అక్కడ వెనకాల కూడా గ్లాస్ ఉంది. వాట్స్ అంటే ఏంటి, మీరేమన్నా మీ బ్రాండ్ ఏంటనే అని చెప్తారు. మీ బ్రాండ్ ఏంటి? నేను తాగనండి. Good, nice. So okay, I'm a very very health conscious person, and I work out every day. I eat only once a day. ఒకసారి తింటా, చాలా క్లియర్గా రోజుకి ఒకసారి తింటా. అండ్ హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే పనులు ఏది నేను చేయను. సో యా, హెల్త్కి ఎఫెక్ట్ చేయని పనులు ఏవి చేయనన్నారు. ఒకరోజు మాత్రమే తింటా అన్నారు. రోజు వై దిస్ టైప్ ఆఫ్ పిక్చరైజేషన్? అంటే మీ లైఫ్ స్టైల్లోనే లేదు కదా. సినిమా చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఎప్పుడు ఆలోచించలేదు అలాగా? నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఇంత కాన్షియస్గా ఉన్నప్పుడు, ఇంత హెల్త్ కాన్షియస్గా ఉన్నప్పుడు, యూ హ్యావ్ పిక్చరైజింగ్ ఎవ్రీ డ్రగ్ అండ్ డ్రగ్స్ కానీ వీడ్ కానీ, అండ్ వీ హ్యావ్ అ డైలాగ్ సెక్స్ అండ్ వీడ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా పెట్టారు. అండ్ ఆ మందు ఇవన్నీ చూసి యూత్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు తీసుకుంటారు మ్యాక్సిమం. ఒక 16 to 15 years to 16 years ఎవడైనా చూసాడంటే, ఇప్పుడు థియేటర్లో అని కాదు, ఓటీటీలో వచ్చినా సరే చూసాడంటే వాడు పక్కా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ క్లియర్ కట్గా అలాంటి రిస్ట్రిక్ట్ చేయడానికి మనకు సిస్టమ్ ఉంది. ఏదైనా సినిమా రాంగ్ మెసేజ్ పాస్ చేస్తుందంటే కంట్రోల్ చేయడానికి సెన్సర్ బోర్డు ఉంది. మీరు అన్నట్టు ఎవరైనా ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చూసి ఎవరికైనా ఇన్ఫ్లో అయితే దానికి అలర్ట్ చేయడానికి పోలీస్ సిస్టమ్ ఉంది. సో వాళ్ళ కోసం మనం వరి అవ్వకల, దానికి ఎంటైర్ సిస్టమ్ ఉంది. మనకు సూపర్ సొసైటీ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. అదే నేను అలా వరి అవ్వను, వాళ్ళ కోసం వరి అవ్వకల. మీరు వరి అవ్వద్దు. వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో చాలా క్లియర్గా తెలుసు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇది నిజంగా మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్ట్ చేసిన క్వశ్చన్, మీరు హెల్త్ కాన్షియస్ పర్సన్ అవ్వడం వల్ల ఇదేంటని అడిగారు. సి బేసికలీ ఐఎమ్ క్లియర్లీ నాకు ఏం కావాలన్నది స్టైల్ చూస్ చేసుకున్నాను. నాకు ఈ పర్టికులర్ హెల్త్ కాన్షియస్ లైఫ్ స్టైల్ అనుకున్నాను. ఈ సినిమా తీసినప్పుడు ఈ పర్టికులర్ స్టైల్లో తీద్దాం అనుకున్నాను. ఆ సబ్జెక్ట్ నాకు ఏం కావాలో చేసుకునే ఫ్రీడమ్ ఉంది. నాకు ఏం కావాలని క్లారిటీ ఉంది. సో ఆ పరంగా నా క్లారిటీని, నా ఫ్రీడమ్ని వాడుకుని, నా డబ్బుల్ని వాడుకుని సినిమా తీస్తాను. ఓకే, ఐ రియలీ ఒబే విత్ యువర్ వర్డ్స్. కానీ ఎలా ఉంటున్నారంటే, హానెస్ట్గా చెప్తున్నాను, ఎలా ఉంటున్నారంటే బయట చాలామంది అందరూ ఒకేలా ఉండరు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో మనం ఇలాగే వెళ్దాం అని చెప్పేసి ఎవరు అనుకోరు. అరే టైంపాస్గా సినిమాకి వెళ్ళి కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటారు. వెళ్ళిన తర్వాత సినిమా చూస్తారు. చూసిన తర్వాత అరే హీరో చేశాడు కదా, మనం చేయడానికి ఏంటి తప్పు అని చెప్పేసి వాళ్ళు ఆ టైప్ ఆఫ్లోనే మైండ్ సెట్తోనే చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఇది ఎఫెక్ట్ అవుతుందా సినిమా అని చెప్పేసి అడుగుతున్నాను. ఉంటుందని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలా ఎవరు ఉండరు. పీపుల్ ఆర్ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళ కోసం వరి అవుతున్నాం అంటే మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు చాలా అన్నట్లా. బట్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ ఆన్సర్ ఏంటి? ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి ఏం చేయాలో చాలా క్లియర్ తెలుసు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు చూడడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చూడడానికి పోలీస్ సిస్టమ్ ఉన్నది. వాళ్ళ కోసం మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ వీ హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ సిస్టమ్, ఎవ్రీథింగ్. సో మన ఓన్లీ థింగ్ మనం ఎవరి పనాలు కరెక్ట్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, రామయోగి గారు స్ట్రైట్ ఫార్వర్డ్ అనొచ్చా, లేకపోతే అదే ఓవర్ కాన్ఫిడెంట్ అనొచ్చా? ఓవర్ కాన్ఫిడెంట్ అయితే 100% కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు బి ఆనెస్ట్ సీరియస్లీ. అండ్ ఎందుకంటే బేసికలీ ఇది వాట్ ఐ వాంటెడ్ టు నేను చేసా. అండ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ ఐ డిడ్ అండ్ వాట్ ఐ విల్ డూ. అండ్ మ్యాక్సిమం అంటే సినిమా డబ్బులు పోతాయి అంతే కదా. సో దానికి నా భయం లేదు, అంతకుమించే ఉంటుంది. ఓకే, డబ్బులు పోతాయి. ఓకే, అంటే అదే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గురించి. ఓకే ఓకే. సో రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? ఫ్రెంచ్ డైరెక్టర్ గ్యాస్పర్ నోయర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన
తెలుగులో వర్మ ఇష్టం, రాములో. ఓకే. వర్మ అంటే ఆయన క్యారెక్టర్ పరంగా ఇష్టం, సినిమాలని కాదు. ఐ లైక్ వర్మ యాజ్ ఎ క్యారెక్టర్. ఆయన తీసిన సినిమాలు కూడా ఇన్ జనరల్ ఆయన ఓవరాల్ సినిమాలన్నీ అతని నాలెడ్జ్ ఇన్ సినిమా నాకు ఇష్టం, అతని సినిమాలు ఇష్టం అన్నాం కన్నా. ఒక స్టార్ హీరో దగ్గర నుంచి ఒక ఆఫర్ వస్తే డూ యూ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ మూవీ ఆర్ కమర్షియాలిటీ మూవీ? నో 100% ఆ స్టార్ హీరో ఈజ్ రెడీ టు ఎక్స్పెరిమెంట్. ఐ లవ్ టు డూ. నేనైతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కాంట్ తీయడం మర్చిపోండి, కనీసం తేడాగా లేని సినిమా చూడను. సో అలా రెడీగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరైనా యాక్టర్స్ రెడీగా ఉంటే 100% నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తాను. ఓకే. సో ఫైనల్గా ఎవాల్వ్ గురించి ఏం చెప్తారు? It's a nice. I made a sincere effort. It's very very clear in setting stage and on tone of the movie. కన్ఫ్యూజన్ లేదు, క్రిస్టల్ క్లియారిటీ. ఇది మా సినిమా, ఇది మా టైటిల్, ఇలా ఉంటుంది అని క్లియర్గా చెప్పాం. ఆడు చూపించట్లేదు. సో క్లియర్గా 100% ఇఫ్ పీపుల్ లైక్ టు వాచ్ అలాంటి సినిమా చూడగలిగితే దే విల్ వాచ్, విచ్ ఈస్ ఐ థింక్ యాజ్ ఐ సెడ్, నేను ఒక ఐ వాంటెడ్ టు డూ అ సర్టన్ స్టైలిష్ సినిమా అండ్ ఆ స్టైలిష్ సినిమా చేశాను. ఓకే. తేడా బ్యాచ్కి ఏంటి ఆ మీనింగ్ ఏంటి? వాట్స్ యువర్ ఇంటెన్షన్? బేసికలీ ఒక తేడా సినిమాలు చేద్దాం అనుకుని ఆ బ్యానర్ పేరు ఏం పెడదాం అనుకుంటే మరి తేడా బ్యాచ్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. అంటే తేడా బ్యాచ్ అంటేనే ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడే కొంచెం వియర్డ్గా ఉంది కదా, మీకు అనిపించలేదు ఆ వియర్డ్నెస్? అంటే ఆ తెలుగు లాంగ్వేజ్లో పదం అది, ఆ తేడానే మేబీ మిస్యూజ్ చేసి ఉంటారు చాలామంది. అదైతే చాలా మంచి పదం, సో అది పెట్టాం. తేడా అనేది చాలా మంచి పదం, డబల్ మీనింగ్ పదంగా కూడా వాడుతున్నారు. వాళ్ళు వాడతారు, చాలా ఒరిజినల్గా నేను తెలుగు పదాన్ని వాడాను కదా. తేడా గడివి ఈ టైప్లో ఉంటాయి కదా, ఎలా అంటారు. ఓకే. సో ఆల్ ది బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ తేడా అన్న పీపుల్ని మీరు మైండ్లో తేడా అంటే దే ఆర్ రియలీ క్లియర్ ఇన్ వాట్ దే వాంట్, బికాజ్ అంత క్లియర్గా ఉన్న పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. తేడా బ్యాచ్ అంటే మీరు చెప్తున్నాం కదా, తేడా అంటే ఒక 10 మంది ఫూలిష్ పీపుల్ మధ్యన 2 ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే వాళ్ళు తేడా అవుతారు. సో ఆ ఇద్దరు ఇంటెలిజెంట్ తేడా పీపుల్ గురించి ఈ సినిమా తీస్తాను. సో డూ యూ వాంట్ టు పిక్ అన్ ఇంటెలిజెంట్ టైప్ ఆఫ్, అంటే ఆ తేడాని రిప్రజెంట్ చేసి? తేడా అనేది చీప్ కాదు, తేడా అనేది ఒక రేంజ్. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.